మొత్తం 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు 18, అట్లాగే రామాయణం, భారతం, అనేక రకమైనటువంటి ఇతిహాస గ్రంథాలు మొత్తం 1 కోటి పైన శ్లోకాలు ఉంటాయి. వీటన్నిటి సారం కలిపి ఏం చేశారంటే సహస్రనామాల్లో తెచ్చారు. సహస్రనామం ఏమిటి? శివుని యొక్క సహస్రనామం, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాలు ఇవాళ బాగా పాపులర్ అయ్యి బ్రహ్మాండంగా పారాయణం అంటే సహస్ర పారాయణాలు బ్రహ్మాండంగా శ్రీమూర్తులు సెల్లుల్లో బంగారాలు అన్ని వాళ్ళు ఎలా చేయాలో చేశాడు పెట్టారు. ఆ యొక్క సహస్రనామాలన్నీ కూడా మనం చేసుకుంటే శివ సహస్రనామాలు మనకి శివాలయం గొప్పగా ఉన్నది కాబట్టి శివ సహస్రనామం హరికి శివుడికి తేడా లేదమ్మా. ఎందుకంటే నిరాకారం ఎదురు ఒకటే, సాకారంలో 2గా కనపడుతుంది. అది తేడా ఏం లేదు, 2 ఒకటే, ఏదైనా ఒకటే, 2 మంచిదే. అందుకని ఈ యొక్క మరి ఆ యొక్క లలిత ఆ సహస్రనామం అంటే 1000 నామాలు, 1000 నామాల యొక్క సారాంశం ఓం నమ శివాయ అనే మంత్రంలో పెట్టారు. 1000 నామాలు నీకు తెలియదుగా. ఓం సదాశివాయ, నిత్యము ఉండేవాడు, అంతటా ఉండేవాడు, సర్వేశ్వరుడు, సర్వం తానైన వాడు, వికర్త, సృష్టిని మొత్తాన్ని విచిత్రంగా సృష్టించినటువంటి వాడు, మహేశ్వరుడు, ఈశ్వరులందరికీ మహేశ్వరుడు. ఈశ్వరులు ఎవరు? ఎవరైతే ఈ గ్రామంలో ఉన్నతమైనటువంటి వాళ్ళు ఉన్నారో, అంటే బాగా విద్యావంతుడు, ధనవంతులు, ఇంకా గుణవంతులు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అలాగే దేవతల్లో గొప్ప వాళ్ళు ఉంటారో, ఆ గొప్ప వాళ్ళందరికీ పైన ఉన్నటువంటి వాడు మహేశ్వరుడు. ఈశ్వరులందరికీ మహేశ్వరుడు, వాళ్ళందరూ ఈశ్వరుడు అంటే గొప్పవాడు ఈశ్వరుడు, ఈశ్వరులందరికీ మహేశ్వరుడు. ఇట్లా శంకరుడు, శుభకరుడు అనేక నామాలు ఉన్నాయి. ఈ నామాలన్నీ మనకు వాటి అర్థాలు తెలియదు, మనం అనలేమని చెప్పి మహాత్ములు చేసిన మాట ఏమిటంటే ఓం నమ శివాయ, పంచాక్షరి మంత్రం అద్భుతం. మీకు ఏమీ తెలియదు, ఓం నమ శివాయ అని, ఓం శివాయ నమః చాలు. ఈ 2 మంత్రాల్లో ఉన్నటువంటి మీరు మెలకువలో, నిద్రలో, కూర్చోండి, లేవండి, తగ్గండి, ఏ కార్యక్రమంలోనైనా సరే ఆ మంత్రం అనేది మీ నరనరాన్ని జీర్ణమైపోవాలి. మొత్తం శివార్పితం చేసేయండి. అప్పుడు మీకున్నటువంటి సర్వబాధలు ఆయన తీసుకుంటాడు, ఆయన ఎత్తుకుంటాడు. ఎందుకంటే భగవద్గీత మనం ప్రమాణం చేసింది, ఎవరైతే సర్వాన్ని నాకు సమర్పిస్తే వారిని ఎల్లవేళగా నేను కాపాడుతానని చెప్పి కృష్ణ భగవానుడు ఆవయం ఇచ్చాడు. కాబట్టి మనం ఈ అవస్థ మరి అలా స్మరణం అనేది ఓం నమ శివాయ అనేది శివమంత్రం. ఓం నమో నారాయణాయ నమః ఇది విష్ణు యొక్క మంత్రం. శ్రీమన్నారాయణ మంత్రం విష్ణువే నమః, హరియే నమః, ఇవన్నీ విష్ణు మంత్రాలు. తర్వాత అమ్మవారి మంత్రం శ్రీ మాత్రే నమః. మాత్రే, శ్రీ అంటే లక్ష్మీదేవి, మాత్రే అంటే పార్వతీదేవి, ఇద్దరు కలిపినటువంటి వేదంలో నుంచి వచ్చినటువంటి స్త్రీమూర్తి ఎక్కడైతే గౌరవించబడుతుందో అక్కడ గ్రామాలు సస్యస్థానంలో అవుతాయి అని చెప్పి మనకి వేదాల దగ్గర నుంచి చెప్పుకొని రావడం జరిగింది. ఎందుకంటే స్త్రీ సక్రమంగా పాలించగలిగితే, స్త్రీని సక్రమంగా పాలిస్తే స్త్రీగా మారిద్ది. అంటే స్త్రీ అంటే ఆడ మనిషి, స్త్రీ అంటే సంపద, లక్ష్మీదేవి అంటే సంపదే కదా. అందుకని ఎవరైతే పురుషుడు స్త్రీని సరిగ్గా వినియోగించుకోగలిగితే స్త్రీమూర్తి స్త్రీగా మారిద్ది అని చెప్పి భారతం స్పష్టం చేసింది. అందుకని స్త్రీని అంత గౌరవంగా చూసుకోవాలి. స్త్రీలకి ఈ ప్రాంతంలో కొద్దిగా, ఎందుకంటే ఈ ఎంత కొంచెం వెనకబడ్డగా ప్రాంతం కాబట్టి ఇప్పుడు బాగా డెవలప్ అవుతున్న ప్రాంతాలు, ఎందుకంటే ఆడవాళ్ళకి చాలా శ్రమ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాంతం అంతా నాకు బాగా తెలుసు, నేను అంతా తిరిగేవాళ్ళు. అందుకని సరే అది జీవన విధానంలో భాగం అయినప్పటికీ కూడా స్త్రీకి ప్రథమ స్థానాన్ని ఇచ్చి గౌరవించారు మన వాళ్ళందరూ. ఆ విధంగా మనం ఈ నామాలన్నీ అమ్మవారి నామాన్ని చేసుకోండి, శ్రీ రామ మంత్రం చేసుకోండి, కృష్ణ మంత్రం చేసుకోండి, బ్రహ్మంగారి గురు మంత్రం చేసుకోండి. ఈ మంత్రాలు కూడా ఒక్కొక్క మంత్రాన్ని జీవితాన్ని తరింపజేయగలదని చెప్పి మహాత్ములు తేల్చారు. ఇప్పుడు హరే కృష్ణ సంస్థ ఉంది. హరే కృష్ణ అంటే ఏంటి? హరే కృష్ణ ఒక మంత్రంతోనే వాళ్ళు ప్రపంచం 150 దేశాలను పాలిస్తున్నది ఇవాళ మన వాళ్ళు. ఒకప్పుడు మన మతాల మీద అనేక దాడులు చేసి వాళ్ళందరూ వచ్చి మనల్ని మారిస్తే ఇవాళ ప్రపంచం మనల్ని ఆహ్వానిస్తుంది. మీ సంస్కృతి సాంప్రదాయాలు బాగున్నాయి, రండి మా దేశానికి వచ్చి దేవాలయాలు కట్టండి, మేము మీ అడుగుదాడల్లో నడుస్తాము అని చెప్పి ప్రపంచ దేశాలు స్వాగతం పలుకుతున్నాయి. అట్లాంటి భారతీయ సంస్కృతి అంత గొప్పగా ఉంది. కాబట్టి ఈ స్మరణం అనేది అంత గొప్పది. తర్వాత అర్చనం అంటే పూజ ఎట్లా చేయాలి, ఇలా చెప్పుకున్నాం, ఎట్లా తిరగాలి, ఎట్లా చేయాలి. నేను కాస్త సూక్ష్మంగా చెప్పా కానీ ఇలా చాలా చెప్పాలి. ఆ విధంగా అర్చన కార్యక్రమం ఎలా చేయాలి. అర్చన అంటే పూజా కార్యక్రమాలు మీకు తెలిసిన పద్ధతిలో మీరు చేసుకోవచ్చు, అయ్యగారి ద్వారా చేసుకోవచ్చు. ఇవన్నీ చక్కగా అర్చన కార్యక్రమాలు చేసుకోవచ్చు. అర్చన తర్వాత పాదసేవనం, వందనం, దాస్యం, సఖ్యత,
ఆత్మ నివేదనం, ఇట్లా మనకి 9 రకాల భక్తి మార్గాలు ఉన్నాయి. ఈ భక్తి మార్గాలని మనం కనుక చక్కగా చేసుకోగలిగితే ఆత్మ నివేదన శ్రవణం అంటే శ్రద్ధగా విన్నవాడు ఆత్మ నివేదనం దగ్గర చేరుతాడు. మానవ జన్మ, ఇందాక మన రామకృష్ణ చెప్పింది ఏంటంటే మానవ జన్మ వచ్చినదే భగవతత్వాన్ని తెలుసుకోవడం కోసం, అంతే తప్ప ఇతర 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ గొప్పదయ్యా. ఆ గొప్ప జన్మ పొందినందుకు జన్మను వృధా చేసుకో మాకు. ఎందుకంటే ఈ జన్మ చాలా విలువైనది, పవిత్రమైనది. నువ్వు దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని వినియోగించుకోలేదనుకోండి, ఎన్నాళ్ళు అంటే చెప్పండి, మనము పుట్టాం, పెరిగాం, పెద్దయ్యాం, కుసించాం, నశించిపోతాం. కానీ ఈ దేహానికే మార్పు చెందుతుంది, కానీ లోపల ఉన్నటువంటి జీవుడికి మాత్రం మరణం లేదు. ఆ జీవి ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది, అప్పుడైనా ఈ బాధలు అనుభవించాల్సిందే అని మనకు భగవద్గీత లాంటి మరి గ్రంథం చెప్పడం జరిగింది. అందుకు కాబట్టి ఈ పాప పుణ్యాలు అనేవి నీకు నీడలాగా వెంటబడి వస్తూ ఉంటాయి. నీ నీడ నువ్వు నడుస్తుంటే ఎట్లా వస్తుందో ఈ పాప పుణ్యాలు అనేవి నీకు జన్మ జన్మ పరంపరగా వస్తూ ఉంటాయి. ఇవాళ చాలా మందిని చూడండి, కొంతమందిని వాళ్ళు పుట్టుకతోనే హాయిగా అందంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, మంచి తల్లిదండ్రులు ఉంటారు, మంచి అన్నదమ్ములు ఉంటారు, మంచి భార్యాభర్తలు ఉంటారు, మంచి సాంగత్యం ఉంటుంది, వాళ్ళకి అదృష్టంగా ఉంటుంది జీవితం అంతా. ఏమి చేయరు, వాళ్ళు కూడా మనలాగే పుట్టారు. కానీ కొంతమంది కొడతారు పాపం, పుట్టిన దగ్గర నుంచి కష్టాలు కడలు. ఎందుకని? నువ్వు అందుకే మన మహాత్ములు మాట చెబుతారు, పెట్టి పుట్టిండు అంటే నువ్వు ఏదైతే చేసి ముందు నువ్వు దానం చేయి, పుట్టు, నీకు వాడు దానం ఇస్తాడు. అందుకని నువ్వు చేయకుండా, మన సృష్టిలో ఉన్న సిస్టమ్ ఏమిటంటే ఏది నువ్వు చేయకుండా రాదు. నువ్వు చేసింది ఏది పోవడానికి లేదు, ప్రతి ఒక్కటే నీ వెంటబడి నీ దగ్గరకు వచ్చేది. అలాంటప్పుడు నీ జీవితం ఏం కావాలో మీరు తెలుసుకోవాలి, మీరందరం మనందరం తెలుసుకోవాలి. ఏం కావాలి, నీకేం కావాలో తెలిస్తే ఆ విధంగా నువ్వు నడుచుకోవచ్చు అని చెప్పి మనకి ఈ నవవేద భక్తి మార్గాలు మనకి తెలియజేస్తా ఉన్నాయి. అందుకు కాబట్టి ఈ విధంగా మనం భక్తిని సబ్జెక్ట్ పరంగా మరి ఎక్కువ అవుతుంది కాబట్టి మరి సంకీర్తన కార్యక్రమానికి సమయం అవుతుంది. మీ అందరిని ఆనంద పెట్టాలని సంకీర్తన కార్యక్రమం. ఇక రెండోది ఇంకేమిటంటే ప్రసాదాలు. 50 మంది పైన దగ్గర టిఫిన్లు తీసుకొని ప్రసాదాలు తీసుకొచ్చారు. చాలా సంతోషమైనటువంటి విషయం, ఎందుకంటే అందరూ తీసుకురావడం. కానీ ఎక్కువ నాళ్ళు ఇప్పుడు మేము కరాలపాడు గ్రామంలో 25 సంవత్సరాల నుంచి శివాలయంలోనే ఒక సిస్టమ్ ప్రకారం తయారు చేసాం. అందులో మా నారపరెడ్డి వాళ్ళ కుటుంబం కూడా ప్రసాదాల్లో ఒక సభ్యులు. అంటే ఎట్లా రాసాం, ఎట్లా చేసాం, దీన్ని ఎట్లా చేస్తే మీరు ఎక్కువ నాళ్ళు కొనసాగించగలుగుతారు. సరే, మీకేమో కోరికలు ఉంటాయి, స్వామివారికి ఏదో చేద్దాం అనుకుంటారు, మీరు తీసుకొచ్చి చేయొచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి పేర్ల మీద ఒక 50 పేర్లు రాస్తే ఒక పట్టి, అందులో వారానికి ఒకళ్ళు, ప్రతి సోమవారం గుళ్ళో భజన జరగాలి. 4 రాని, 2 రాని, 10 మంది రాని, 100 మంది రాని, ఎవరు రాకపోయినా అర్చక స్వామితో పాటు ఒకళ్ళు కూర్చొని అయినా ప్రార్థన చేసి 2 గీతాలు పాడి హారతి ఇచ్చి పోవాలి. అది నియమం. అట్లా వాన రాని, వరద రాని, కరెంట్ లేకపోని అట్లా కంకణం కట్టుకోవాలి. ముఖ్యంగా యువత అంటే స్త్రీమూర్తులైన పురుషులైనా దాని మీద మనం దృష్టి పెట్టాలి. ఆ విధంగా మనం వచ్చి చేసుకోగలిగి 50 మంది ప్రసాదం పేర్లు రాస్తే సంవత్సరానికి ఒక్కసారి మనం ఉంటూ వస్తుంది. అంతేనా? 50 మంది అయితే అప్పుడు ఒక అడ్డలో 3 మానికలో పులేరు అంటే అక్కడ వచ్చి భక్తులను బట్టి మనం 1, 2 ఏర్పాటు చేస్తే ఒక 1000, 2000 ఖర్చు అవుతుంది. కానీ ఆ ఏళ్ళ మన కుటుంబం అందరం కుటుంబ సమేతంగా శుభ్రంగా రెడీ అయ్యి అర్చక స్వామి దగ్గరికి వచ్చి కార్యక్రమం చేయించుకొని అర్చక స్వామి పళ్ళంలో 100 రూపాయలు మరి ఆయనకి బహుకరించి ఆ తర్వాత చక్కగా మనం భజన మండలిలో కూర్చొని ఆ భజన మండలిలో మనం కూడా ఆనందపడి ఆ తర్వాత ప్రసాదాలు కూడా మనం పంచి జనంతో మమేకమైపోతే చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు ఎలా మనం చేస్తాం, ఇవాళ తెచ్చున్నాం, రేపొద్దున పరిస్థితి ఏమిటి? దీనికి మనం కథ తీసుకుంటే ఒక అల్లుడు గారికి 7 అత్తలు. ఆయన రోజు రాగానే ప్రతి అత్త అయ్యా తినయ్యా తినయ్య, ఎందుకంటే అల్లుడు పట్ల గౌరవం కదా, తినయ్యని పెడుతుంటే ఆయనకు పాపం తినలేక ఇబ్బంది అవుతుంది రోజు. అందుకని ఒకసారి వచ్చేటప్పుడు శుభ్రంగా ఊరు బయట బావి దగ్గర తలస్నానం చేసి బొట్లు పెట్టుకొని చక్కగా వచ్చాడు. ఆ పెద్ద అత్త అనుకుంది, పాపం చిన్నత్త కాడిలో వచ్చిండేమో అల్లుడు అని అనుకుంది. ఈ విధానం మొత్తం అనుకొని అయ్యగారికి వస్తున్నాడు. అందుకని మన పరిస్థితి కూడా ఏంటంటే వాళ్ళు ఎక్కువ తెస్తాం, రేపొద్దున భక్తులు ప్రసాదం ఉండదు. అందుకని మొత్తం సిస్టమ్ ప్రకారం అట్లా రాసుకోండి. సరే, మీ పిల్లలు పుట్టినరోజులు ఉంటాయి, పెళ్లి రోజులు ఉంటాయి, పెద్దవారి కార్యక్రమాలు ఉంటాయి, ఆ రోజైనా స్పెషల్గా ఉంటే చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాలు అలా చేయాలి. రెండోది ప్రసాదం కూడా ఎవరు తెచ్చినా ఆడవాళ్ళు ఒకవైపు కూర్చోండి, మగవాళ్ళు ఒకవైపు కూర్చోండి, పిల్లలు ఒకవైపు కూర్చోండి. అందులో యువకులు ముఖ్యంగా లేచి అందరూ కూడా వడ్డన చేయాలి. లేచి అందరూ ఒకేసారి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందరూ కూడా శాంతి మంత్రం చెప్పాలి. ప్రసాద దాత
సుఖీ భవ, ప్రసాద దాత సుఖీ భవ అని 3 సార్లు మనం చెప్పుకున్న తర్వాత అందరూ లేచి చక్కగా ప్లేట్లను ఒక చోట వేసి చేతులు కడుక్కొని స్వామివారికి నమస్కారం పెట్టుకొని ఇంటికి పోవాలి. ఈ విధానం మనం కొనసాగిస్తే ఎంత గొప్పగా ఉంటుందో మీకే వస్తుంది. ఒక సంవత్సరం చేయండి, ఫలితాలను మీరే అనిపిస్తారు. కార్తీక మాసం వస్తే మా ఆలయం వదిలితే పెద్ద సినిమా థియేటర్లకు పోతుంటే చూసి మా కన్నుల పండుగ ఉంటుంది. ఎంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు. దానివల్ల మా గ్రామంలో యువత భక్తులు తయారయ్యారు. ఎందుకంటే మేము చిన్న వయసులో చేస్తే మమ్మల్ని చూసి మేము కుటుంబం బాగున్నాం, మా కుటుంబం బాగుంటే మా ఇరుగు వాళ్ళందరూ కూడా వీళ్ళు బాగున్నారు, ఎలాగ మనం ఉండాలని చెప్పి ఎంతో మంది భక్తులుగా మారారు. ఎంతో మంది మా అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని మీరు ఈ విధానం అంతా మీరు కొనసాగించాలి. ఈ విధంగా చేసుకొని ముఖ్యంగా ఏమిటంటే ఇందాక మనం చెప్పింది అక్కడ బ్రహ్మం గారి గుడి అద్భుతంగా కట్టారు. ఇక్కడ ఈ గుడి బాగుంది. మరి ఈ 2 గుళ్ళు కూడా అక్కడ సోమవారం ఇక్కడ సోమవారం పెట్టుకుంటే ఏమవుతుందంటే ఉండేదే భక్తులు ఎంతమంది అన్నా ఇవాళ వస్తారు, రేపు వీళ్ళందరూ రాం. భక్తులు ఉంటాం కానీ రోజు నిత్యం వచ్చేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. 7-10 మంది 10 మంది అయితే ఇబ్బంది అయితే కాబట్టి సోమవారం అనేది శివాలయానికి కేటాయించబడింది మన వాళ్ళందరూ. కాబట్టి శనివారం వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు ఇలా ఉంటుంది. ఆదివారం సూర్య భగవానుడు, కృష్ణ భగవానుడు, లేదంటే అమ్మవారి కార్యక్రమాలు ఇవన్నీ మనకు ఉంటాయి. ఇట్లా గురువారం అనేది గురుతత్వంలో బ్రహ్మంగారు గురువారం కాబట్టి అక్కడ గురువారం వెళ్ళండి. వీలైతే మీరు అందరూ కూడా అవకాశం ఉంటే మేము కూడా అప్పుడప్పుడు ఈ గ్రామాన్ని పాల్గొంటాం. ఎందుకంటే ఈ ఏరియాకి ఒక కేంద్రం లాంటి ఇంత గొప్ప ఖర్చుతో ఇంత ఎక్కడ కట్టలేదు. ఈ తండాలన్నింటికి మనం ఆదర్శంగా ఉంటూ ఈ అన్ని మత మార్పిడి అన్నిటికి అడ్డుకట్టేయాలి. ఇక్కడి నుంచి మనం ఇవన్నీ చేయాలంటే అక్కడ ఆ వారం పెట్టండి, ఇక్కడ ఇది పెట్టండి. మా గ్రామంలో 4 రోజులు భజనా మండలి నడుస్తుంది, ఒక రోజు సత్సంగాలు నడుస్తుంది. ఇట్లే ఇవన్నీ కూడా మీరు మా చక్కగా చేసుకొని ఐకమత్యంతో సిస్టమ్ ప్రకారం చేసుకుంటే హాయిగా ఉంటుంది. ఇవన్నీ కూడా మరి ఉండాలని అక్కడ ఆయన ఆర్గ్యుమెంట్ కూలిపోయి అంటున్నట్టు నాకు టైం అయిందని అంతే. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు ప్రసాదాలు తీసుకోండి. ముందు ప్రసాదాలు అనేవి మొత్తం బయటకు తెచ్చి బయట వరుస వారి కూర్చొని అందరూ పంచండి. తర్వాత టిఫిన్ వాళ్ళు తీసుకోండి, తెచ్చిన వాళ్ళు వడ్డించినా పర్వాలేదు. అలా వడ్డించుకొని తిన్న తర్వాత, ఎందుకంటే ప్రసాదం అనేది మనకి మినిమం 11 లోపే తీసుకోవాలి. ఇప్పుడు సమయం అవుతుంది కాబట్టి భజన మొదలైతే మళ్ళీ కుదరదు. అయితే లేదా బయట పెట్టుకోవాలి. ఎక్కువ మంది ఉంటే ఒకసారి ఏంటంటే నిలబడి కూడా తీసుకుంటుంటాం, తప్పేం లేదు, ఎట్లాగైనా తీసుకోవచ్చు. కానీ ఒక సిస్టమ్ ఉంటే మంచిది. ఆ విధానంలో మీరు తీసుకుంటే భజన మీరు ఎక్కువ మంది ఉంటే తెల్లారి సూర్య నమస్కారం పెట్టేలా చేస్తాం. లేదనుకో మీరందరూ పోతే మేము కూడా సర్దుకొని సాయంత్రం నమస్కారం పెట్టుకొని వెళ్ళిపోవాలి. అందుకని మీరందరూ కూడా ఈ యొక్క విన్నటువంటి మంచి మాటల్ని మీ జీవితంలో రంగరించుకోవాలి మీరందరూ. ఎందుకంటే నిజంగా ఒక భక్తుడుగా నా మనసు ఈ ఆలయాలు పులకరించిపోయింది. నేను మనసులో ఎంతో నమస్కారం పెట్టుకున్నాను. గ్రామంలో స్వామి కాదు, స్వామి మా కోరిక తీర్చును, ఇంత అద్భుతమైన ఆలయం సంకల్పం చేసి మన వాళ్ళందరి చేత కట్టించగలిగిను అని చెప్పి మనసులో అందులో పనిచేసిన ప్రతి భాగస్వామికి, అందులో వచ్చిన ప్రతి రూపాయి వ్యక్తికి నమస్కారం చేసుకున్నాను. ఎందుకంటే అంత గొప్ప వ్యవస్థని రూపకల్పన చేశారు. మరి అందుకని ఈ వ్యవస్థని ఇప్పుడు వండుకొని ఆడ పెట్టుకుంటాం, తినకపోతే ఉపయోగం లేదు. ఆలయం ఉంటే ఉపయోగం లేదు. ఆలయం స్వామి కాదు, స్వామిలో మన కోసం నిర్మించుకున్నటువంటి ఆలయం. ఈ ఆలయాన్ని మనం వాడుకోవాలి, అందులో మన జీవితాలు తరించాలి. కాబట్టి ఆ తరించాలంటే మనందరం కూడా రేపు కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసం ఎట్లా నడుచుకోవాలి, ఈరోజు మళ్ళీ వస్తాం అప్పుడప్పుడు అవన్నీ చూసుకొని చేసుకున్నామంటే ఆరాధనలన్నీ కూడా మరి ప్రసాదాలన్నీ కూడా బయటికి తెచ్చుకొని బయట శుభ్రంగా ప్రసాదాలు తీసుకోండి. మరి ఈ యొక్క మరి కార్యక్రమానికి మా నారపరెడ్డి మీ అందరికీ తెలుసు. కరాలపాడులు వీళ్ళ కుటుంబం కూడా భక్తిలో ప్రధానంగా ఎందుకు ప్రసాదాల్లో కానీ సందాలు ఇవ్వడంలో కానీ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా ఉండేవాడు. ఆయన కాలం చేసిన తర్వాత నారపరెడ్డి అందులో బాగా, జ్యోతి నారపరెడ్డి ఇద్దరు కూడా ప్రమాణంగా అందరూ తెలిసి అందులో కలిసిపోతారు బాగా. వీళ్ళు అందులో ఉండేవాడు. సరే మరి వేరే ఇబ్బందుల వల్ల వీళ్ళు రావటం వల్ల మాకు భజనా మండలిలో ఒక మూల స్తంభం తగినట్టుంది అనేది. అందుకని ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఇక్కడ మాకు పరిచయం చేసి ఇది ఇప్పించినటువంటి మా నారపరెడ్డి జ్యోతి దంపతులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క ఆలయ నిర్మాణంలో ప్రధానంగా ఉండి మరి చేసినటువంటి నాగేశ్వరరావు గారి కుటుంబ దంపతులకి, అచ్చం నాగేశ్వరరావు గారేనా అనుకో మాకండమ్మా, నాకు ఎందుకంటే పేరు తెలియదు కాబట్టి చదువుతున్నా, ఏదో ఒక పేరు చెప్పాలి కానీ. వారితో పాటు ఈ ఆలయానికి సహకరించినటువంటి మహాత్ములందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వామి యొక్క అనుగ్రహం మీ అందరికి కలగాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్. సర్వం శివార్పణమస్తు.